హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఇంకా ఇది వచ్చేసి ఇంకా సంక్రాంతి తర్వాత మా ఇంటి దగ్గర అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అనమాట ఇది జాతర స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా సంక్రాంతి అయిన తర్వాత ప్రతి ఏరియాకి ఒక జాతర అనేది కన్ఫర్మ్గా అయిపోతుంది. ఇంకా స్పెషల్స్ అయితే ఏముంటాయి చెప్పండి, బిర్యానీ, గారి, చికెన్, మటన్ అన్నీ చేసి పెట్టారనమాట. ఇంకా మేమైతే ఆఫ్టర్నూన్ బయలుదేరాం. 12:30 అలా అయిపోయింది. ఈ పిల్ల ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉంటుంది రండి. వీడు చూడండి ఎలా నవ్వుతున్నాడో. ఇంకా పండగ అయితే చాలా హడావిడిగా, అసలు ఇవన్నీ చూస్తుంటే చాలా అంటే చాలా బాగుంటుంది కదా. ఇంకా ఈ పులి వేషాలు చూసారు కదా, ఇవి చూసైతే మా వాళ్ళందరూ ఫుల్గా భయపడిపోయారనమాట. ఇంకా మా ఆయన వచ్చిన తర్వాత గుడికి వెళ్దామని చెప్పేసి ఇంకా దర్శనం కోసం అయితే మేము గుడికి బయలుదేరిపోయాము. ఇంకా కొబ్బరి సెట్ కూడా తీసుకుంటున్నాను. నేనైతే దర్శనానికి వెళ్ళిపోయాం. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి అక్కడ కూడా ఏదో హడావిడి, అంటే ఆల్రెడీ మేము ఎప్పుడు ఆఫ్టర్నూనే వెళ్తాం, కొంచెం ఖాళీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా వెళ్ళేసరికి ఇక్కడ డోలు వాయిస్తున్నారనమాట. సో మేము లోపలికి వెళ్ళి దండం పెట్టుకున్నాం. చాలా అంటే చాలా ప్రశాంతంగా పెట్టుకున్నాం. ఎందుకంటే ఎక్కువ జనం ఉండేటప్పుడు అయితే అస్సలు ఒక్క నిమిషం కూడా మనల్ని అక్కడ ఉంచరు. గబగబా చేసుకోవాలి కదా, ఇంకా అందరూ అవ్వాలి కదా. అందుకని అందరూ వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చి కొంచెం ఆఫ్టర్నూన్ ఆ టైంలో వచ్చి మేమైతే దర్శనం చేసుకుంటాం. ఎప్పుడు అలాగే చేసుకుంటాం. ఇంకా వెళ్దామంటే చూసారు కదా అక్కడ ది బ్యాండ్ మేళం పెట్టారు. సో అది పెట్టారు కదా, కాసేపు అక్కడే ఉన్నాం. కానీ ఆ సౌండ్లకైతే చెవులు కొంచెం చిల్లు పట్టాయి. కానీ అది వాయించే విధానం ముందు చూసారు, అదైతే చాలా అంటే చాలా బాగుందనమాట. ఇంకా అక్కడి నుంచి ఇంటి దగ్గరికి బయలుదేరుతుంటే ఇంటి దగ్గర కూడా ఏవో ఇవి చూసారు కదా, వీటిల్ని కూడా కథక్ ఎలానో అంటారు, వీటిల్ని కేరళ స్టైల్స్ అనమాట. ఈ ప్రోగ్రామ్ కూడా పెట్టారు. ఇంకా ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు అలా గడిచిపోయింది. ఈ పిల్లలు చూస్తే ఇంకా బొమ్మలు కొన్నంత వరకు అస్సలు ఒప్పుకోవటం లేదు. ఖచ్చితంగా కొనాలి అంటున్నారు. మేమేమంటున్నామంటే ఈవినింగ్ అయితే కొంచెం ఇంకా ఎక్కువ పెడతారు, బాగుంటాయి అని చెప్తున్నా కూడా వినే పొజిషన్లో ఎవ్వరు లేరు. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి అగ్నిగుండం కూడా వేసేసారనమాట. వీళ్ళకి ఆ బొమ్మలు కొనిచ్చేసి ఇంకా తినడానికి ఏవోటి ఇచ్చేసి అలా ఈవినింగ్ వాళ్ళు కూడా రెడీ అయిపోయారు. ఇక చూసారు కదా అగ్నిగుండం, ఆ చుట్టుపక్కల ఉంటేనే ఆ వేడికే తట్టుకోలేము మనం. అలాంటిది అసలు ఎంతమంది అగ్నిగుండం తొక్కుతారో వాళ్ళ ధైర్యానికి నిజంగా మెచ్చుకోవాలి. చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇయర్ పండగ కూడా ఎవ్రీ ఇయర్ లాగానే ఇయర్ కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా గోమాత వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కాసేపటికి అమ్మవార్లు తీసుకుని వచ్చేసారనమాట. ఘటాలు మొత్తం వచ్చేసాయి. అక్కడ వచ్చిన తర్వాత కాసేపు ఇంకా చూసారు కదా, అది మొత్తం పెద్ద పెద్ద చెక్కలన్నీ తీసేసి చిన్నవన్నీ పెడుతున్నారనమాట. మొత్తం పరిచేసారు ఆల్మోస్ట్. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా నడవడం అయితే స్టార్ట్ చేస్తున్నారు. అబ్బా, అవన్నీ చూస్తుంటే నిజంగా అంటే అసలు ఎలా నడుస్తారు, నిజంగా దేవుడు ప్రతిరూపాలు అంటే ఇవేనేమో. వాళ్ళకి అసలు ఏమీ అనిపించదు. ఇందులో మా తమ్ముడు కూడా ఉన్నాడు. తనైతే బుగ్గన శూలం గుచ్చుకుని మరీ నడుస్తాడనమాట. ఇప్పటికి 3 years అయింది, ఇది 4th year. ఈ ఇయర్ అసలు చేయడా అనుకున్నాం, కానీ మాకు కూడా చెప్పలేదు అసలు. ఇంకా వచ్చేసరికి మేము కూడా షాక్ అయ్యామన్నమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా ఎవ్రీ ఇయర్ లాగా కొంచెం దూరంగా కాకుండా ఈ ఇయర్ కొంచెం దగ్గరగానే ఉండి షూట్ చేసాం వీడియో అన్నది. వీడియో అప్లోడ్ చేయడం అయితే కొంచెం లేట్ అయింది, కొన్ని ప్రాబ్లమ్స్. ఇంక ఇప్పటికి కూడా నాకు జలుబు దగ్గు తగ్గలేదు. కానీ ఇంకా వీడియో అప్లోడ్ చేయాలి ఖచ్చితంగా అని చెప్పేసి వీడియో నేను ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం అయితే జరిగింది. చూసారు కదా మా తమ్ముడు ఇంకా తొక్కి వచ్చేసిన వెంటనే ఇక్కడ షోలను తీసేస్తారనమాట. అక్కడ ఆల్రెడీ తీస్తున్నారు. మాకైతే ఒళ్ళు జలదరించింది ఒకసారి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. మొత్తానికి ఇయర్ పండుగ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇంకా అసలు కళ్ళు మూసి తెరిచే లోపల రోజులు గడిచిపోతున్నాయి. నెక్స్ట్ ఇయర్ పండుగ కూడా వచ్చేస్తుంది. ఇలాగే వీడియోస్ చూస్తూ ఉండండి, ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ ఖచ్చితంగా మీకు నచ్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.